ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఆషాఢ మాసంలోనే ఎందుకు బోనాలు సమర్పిస్తారు, ఆషాఢ మాసంలో ఎందుకు ఇంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు ప్రజలంతా అనంటే దీనికి ఒక కారణం ఉంది. 1803 సంవత్సరంలో కలరా వ్యాధి వచ్చి అందరూ బాధపడుతున్న క్రమంలో ఎంతోమంది ఇబ్బందులు పడి ప్రాణాలు పోయినాయి. ఆ టైంలో ఒక భక్తుడు ఉజ్జయిని నగరంకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారిని వేడుకుంటాడు. ఈ వ్యాధి కనుక తగ్గుముఖం పడితే నీ విగ్రహ ప్రతిష్టను నేను అక్కడ చేస్తానని వేడుకొని వస్తాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కలరా వ్యాధి అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అమ్మవారికి నైవేద్యం స్వీట్ అన్నంతో పరమాన్నం వండి బోనంగా సమర్పిస్తారు. అప్పటి నుంచే ఇది ప్రాచీనంలోకి వచ్చిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది నిజం, సత్యం కూడా. అందుకే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఎవరు కూడా మర్చిపోకుండా మొట్టమొదటిసారిగా గోల్కొండలో బోనాలు నిర్వహించి ఆ తర్వాత లస్కర్ బోనాలు సికింద్రాబాద్ తర్వాత మళ్ళీ రాష్ట్రం మొత్తము బోనాల పండుగ జరుపుకుంటారు. నాకైతే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. నేను మొదటిసారి వచ్చాను. అమ్మ దయ ఉంటే తప్పకుండా ఇది దర్శనం అయితే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఎందుకంటే నేను వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్న క్షణంలో కూడా మళ్ళీ నాకు అమ్మవారే పిలిచి దర్శనానికి పిలిచినట్టు అనిపించింది. ఎందుకు అనంటే ఈ లైన్ అంతా చూస్తున్నారు కదా, ఈ క్రౌడ్ నుంచి నేను రిటర్న్ వెళ్ళిపోయాను సగం దూరం. ఎవరో ఒక పర్సన్ నా వెనుకాల ఉండి లైన్ మొత్తం తగ్గిపోయింది అంటే మళ్ళీ వచ్చి లైన్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాను. మధ్యలో ఇలా అన్నప్రసాదాలు, స్వీట్ అన్నము, పులిహోర అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ భక్తులకు మంచిగా అయితే సేవలు అందిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. దర్శనం తర్వాత వస్తుంటే ఇక్కడ చూడు జోగినీలు శివశక్తులందరూ ఎంత కోలాహలంగా ఆనందంగా ఆడుతున్నారో వీళ్ళందరూ చూసి చాలా అయితే నేను మురిసిపోయాను. అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి నేను తల్లిని అయితే దర్శించుకోవడం జరిగింది. మీకు కూడా నమ్మకం ఉంటే ఒక్కసారి మాత్రం ఉజ్జయిని మహంకాళికి వెళ్ళి అమ్మని దర్శించుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే తప్పకుండా రాయండి. ఇలాంటి భక్తి వీడియోస్ మరిన్ని చేస్తాను.